హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అంటే మా ఊర్లో అయితే పెద్దరైతే కొట్టిందని అన్నారనమాట. అంటే ఎయిర్ కొట్టడం అంటే ఇప్పుడు ఈ తుఫాన్ కారణంగా వర్షాలు అవి బాగా పడడం వల్ల ఎయిర్ పొంగుంది, ఊర్లోకి వాటర్ వస్తుంది అని చెప్తే ఊరోళ్ళందరూ చూడండి ఇసుక మూటలు అయితే కట్టేసి అక్కడ అడ్డుగా పెట్టడంగానే అయితే ఊరోళ్ళందరూ వచ్చి చాలా బాగా సాయం చేస్తున్నారు. మా ఊరు వచ్చేసి చూచుకుండా కనిపిస్తుంది అనమాట. ఊరోళ్ళందరూ పెద్దలందరూ వచ్చి నైట్ టైం ఒకసారి చూడండి బాగా అయితే సాయం చేస్తున్నారు. సో ఇక్కడ మూటలు అయితే ఇలా కడితే ఇక్కడ నుంచి వచ్చేసి దగ్గర లోపలికి 1 కిలోమీటర్ పట్టుకెళ్ళాలి. అక్కడ నుంచి అయితే ట్రాక్టర్ మీద అయితే పట్టుకెళ్తున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇది ఈరోజు మార్నింగ్ వెళ్ళి తీసాను. ఎక్కడైతే ఇదైందో ఒకసారి చూడండి. అలా అయింది, అలా అక్కడ క్రాక్ ఇచ్చింది అనమాట. దగ్గర 50 to 100 మీటర్స్ క్రాక్ అయితే వచ్చిందంటే అలా కింద నుంచి ఇసుకనైతే లాక్కుంటుంది అనమాట. అక్కడ మెయిన్ ఏంటంటే అలా టర్నింగ్లా ఉంది. సో వాటర్ వచ్చిన ఫోర్స్కి అలా అక్కడ గట్టంతా అలా వెళ్ళిపోతుంది అనమాట. మేము వెళ్ళినప్పుడు ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ చూడండి ఒకసారి ఫ్లో ఎలా ఉందో, వాటర్ ఫ్లో. మార్నింగ్ ఈరోజు మేము వెళ్ళేటప్పుడు అయితే ఆల్రెడీ గోన్లు అయితే పట్టుకొని వెళ్ళాం అక్కడ ఏమైనా ఉంటే పెట్టడానికి. కానీ అక్కడ ఇసుక ఏం లేక మళ్ళీ గోన్లు అవి రిటర్న్ అయితే తెచ్చేసాం అనమాట. చూడండి ఒకసారి, క్రాక్ అయితే చాలా పెద్ద క్రాక్ వచ్చింది. ఒక తర్వాత ఏమైనా ఒకవేళ ఫ్లో అది ఎక్కువైనా చేసినా ఊర్లోకి వాటర్ వస్తుందని చెప్పని ఇక్కడికైతే చూస్తున్నారు కదా. మన నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారు అయితే వచ్చారు, సుందరం విజయ్ కుమార్ గారు అయితే వచ్చి దాన్ని మొత్తం చూసి దీనికి ఏదో పరిష్కారం చేయాలి అని చెప్పి ఒకసారి దీని గురించి అయితే మాట్లాడడం కూడా జరిగిందనమాట. ఒకసారి చూడండి. మరి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు వచ్చేసి మొత్తం ఇక్కడ ఏం పని కావాలో అర్జెంటుగా ముందు అదంతా చేయించమని అనమాట. లేదంటే లోపలికి ఒకవేళ గట్టి ఏమైనా చేసినా అక్కడ వచ్చి ఫ్లోకి గట్టి ఏమైనా చేసినా ఇక్కడ ఊర్లోకి అయితే వాటర్ వస్తుంది అని వెంటనే మన కుర్రోళ్ళు నెక్స్ట్ ఊర్లో పెద్దలు అందరు కలిపి వచ్చి చూస్తున్నారు కదా, ఇసుకలోంచి అయితే ఇసుక మూటలు అయితే కడుతున్నారు. నీట్గా మూటలు అయితే కట్టి ఇక్కడ నుంచి ట్రాక్టర్తో సప్లై చేస్తున్నారు. అక్కడ నుంచి దగ్గర 2 కిలోమీటర్స్ ఉంటుంది రోడ్డు దగ్గర నుంచి. మరి ఇంకేం వెళ్ళడం కావదనమాట. అంటే ఆ 2 కిలోమీటర్స్ కూడా మొత్తం బురదగా ఉంటుంది అన్నమాట. ఓన్లీ ట్రాక్టర్ తప్ప నెక్స్ట్ ఈ ఆటోలు అలాంటివి ఏమైనా వెళ్ళినా సరే తిరగబడే చాయిస్లు ఉంటాయి. సో దానివల్ల ఎక్కువ మూటలు కలిపి ఒకసారి 2-3 ట్రాక్టర్లు ఒకసారి పంపించి అక్కడైతే మొత్తం సెటప్ చేస్తాను అనమాట. ఇంతలో ఈ ప్రాసెస్ అలా జరుగుతుండగా మన సుందర విజయ్ కుమార్ గారు మళ్ళీ అంటే ఈవినింగ్ వెళ్ళిపోయి నైట్ ఒకసారి వచ్చారనమాట. పరిస్థితి ఎలా ఉంది, ఏం జరుగుతుంది చూద్దామని చెప్పి అయితే వచ్చారు. ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పాను. ఒకసారి అక్కడ ఉన్న ఊరు పెద్దలతో అయితే మాట్లాడి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదంటే అక్కడ వర్క్ ఏమైనా జరుగుతుందా లేదా అని చెప్పాను. ఒకసారి చెక్ చేద్దామని వచ్చారు. అంటే లోపలికి అయితే ఎవరిని అలౌ చేయలేదు, ఏం వెహికల్స్ వెళ్ళడం కాదనమాట. స్వయంగా మన ఎమ్మెల్యే గారే బైక్ తీసుకొని ఒకసారి చూసి వస్తాను, నేను కూడా వెళ్తానని చెప్పాను. పైన స్వామి ఇంక పైన వేయకండి, సరిపోద్ది కిందకి. మీరు అయితే కింద వేయండి, లేకపోతే వరుసగా వేసుకోండి, ముందుకు వేసుకోండి. దీనిపైన క్రాస్ వేసుకోండి. అంటే క్రాస్ అంటే వేసినా ఉన్నాయి ఊడిపోయి లోపల పక్క ఒకదానికి క్రాస్ ఉంటుంది. తనతో పాటు ఒక 2-3 బళ్ళు అనమాట. వెళ్ళొచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం లేదు, అంతా ఓకే, అంతా ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఊర్లో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అయితే ఒక మాట చెప్పారు. అప్పుడు కొద్దిగా అందరూ ధైర్యంగా ఫీల్ అయ్యామన్నమాట. ఈ ముంతా తుఫాన్ వల్ల మ్యాక్సిమం అందరూ ఊర్లో ఎవరో పడుకోలేదు నైట్ అంతా. అంటే ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆలోచనతో అయితే ఉండిపోయారు. మన సుందర విజయ్ కుమార్ కూడా వచ్చి కొద్దిగా చెప్పడం వల్ల అందరూ ధైర్యంగా ఉన్నారనమాట. కొద్దిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.